అప్పుడు నువ్వు ప్రపంచాన్ని నీవు గతపు అనుభవపు గుర్తులతో చూస్తే అది సత్యమే అన్నట్లు నీకు కనిపిస్తుంది. నీ భావాలు లేకపోతే ఇది అసత్యమే. అలాగే అయితే ఏ ప్రపంచాన్ని నువ్వు శుద్ధ చైతన్య స్వరూపంగా ప్రకాశంగా నువ్వు చూస్తే ఈ విశ్వం కూడా ప్రకాశ స్వరూపంగా చైతన్య స్వరూపంగానే నీకు కనిపిస్తుంది. వేదాంతం నానాత్వం లేదంటుంది. అంటే అంతా సర్వము సత్యమే, అంతా పరమాత్మే, అంతా ప్రకాశమే. ఇన్ని నానాత్వాలుగా తోచుచున్నదంతా భావాలను బట్టి తప్ప భావాలు లేకపోతే ఉన్నది ఆ చైతన్య స్వరూపమైన పరమాత్ముడే. అవునా? అవునమ్మా. మా జగత్తుని భావాలు లేకుండా చూడు, భగవంతుడే అన్ని నామరూపాల నిండా నీకు భగవంతుడు కనిపిస్తాడు. మరి ఏ రూపం కదిలినా కదూ అక్కడ భగవంతుడే కదులుతున్నాడు అని అనుభవం కలుగుతుంది. జగత్తుని పరమాత్మగా చూడడం అంటే అది. అవునమ్మా. ఏ ప్రాణి ఏ రూపము కదిలినా మెదిలినా ఏం చేసినా సరే భగవంతుడే అలా ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది. నీకు నువ్వు ఎంత కనపడదు, అంతా భగవంతుడిగానే కనపడుతుంది. మరి నిజంగా భగవంతుడే కదా అక్కడ కదులుతుంటా? భగవంతుడే అమ్మా. మరి విశ్వాన్ని భగవంతుడిగా చూసినప్పుడు విశ్వం భగవంతుడే. మరి విశ్వాన్ని ఇంకా మిథ్య అని అనడానికి ఏముంది? భగవంతుడే విశ్వం. విశ్వం విష్ణువు, భగవంతుడే విశ్వం, విశ్వేశ్వరుడు. అణువులో దైవముందన్నా బ్రహ్మాండమంతయు ఆత్మరూపమే తెలుసుకోరన్నా. బ్రహ్మాండ భువన భాండాగారాలన్నిటి నిండా నీ ఆత్మస్వరూపమైన దైవమే. అన్నిటి నిండా దైవమే. ఏ నామమైన, ఏ రూపమైన, ఏ దృశ్యమైన దైవమే. ఆకాశం దైవం, వాయువు దైవం, అగ్ని దైవం, నీరు దైవం, భూమి దైవం. భూమిలో ఉన్నటువంటి నానా రకాలు భూమి దైవమైన, భూమిలో నానా రకాలు దైవమే. దైవమయం బ్రహ్మమయం. సృష్టి ఎప్పుడైతే సరిచేయబడుతుందో అప్పుడు సృష్టి బ్రహ్మమయంగా దైవమయంగా భాషిస్తుంది. అంతా దైవమే, విడిచి ఏదీ లేదు. విశ్వమంతా విష్ణువే. కాబట్టి ఈ ప్రపంచాన్ని శుద్ధ చిత్తుగా భావిస్తే విశ్వం యథార్థమే. వేదాంతం ఈ నానాత్వం అంతా లేదు, నానాత్వముగా తోచుతున్నదంతా భగవంతుడే. వస్త్రం మీద గీయబడినటువంటి చిత్రములన్నీ వేరు వేరుగా కనిపిస్తున్నాను, అంతా కలిపి వస్త్రమే అన్నట్లు. అంటే సర్వము సత్యమేనమాట. మాటలు వేరంతే, చెప్పే పద్ధతి వేరంతే, అంతే తప్ప ఇరువురిలోనూ ఏ భేదం లేదు. మాటలు వేరుంటాయి అంతే. అంచేత ఈ వేదాంతంలో వేరే వేరే మతాల వారో లేదా సిద్ధాంతాల వారో వేరువేరుగా చెప్పుబడుతున్నవి మాటలే వేరు గాని ఉన్న యథార్థం ఒక్కటే. ఉన్నదే పరమాత్ముడు, ఉన్నదే అఖండ శుద్ధ ప్రకాశము. దానిలో మనం చూసిన దాన్ని బట్టి నానాత్వము తోచుచున్నను ఆ శుద్ధ పరమాత్మను విడిచి వేరుగా లేదు. అదే ఇదిగా కనిపిస్తోంది. ఇదిగా కనిపిస్తున్నది అదేను అంతే. అంతా బ్రహ్మమే తప్ప, ఎందుకంటే సిద్ధాంతాల్లో ఏ విధమైన రాద్ధాంతాలు లేవు. మాటలు భేదం తప్ప, చెప్పే తీరులో భేదం తప్ప అసలు సత్యం ఇదే. విశ్వమంతా విష్ణువే అంటారు. ఉన్నదే విష్ణువు, విశ్వము లేదని ఒకరు అంటారు. అంటే విశ్వం అంటూ ప్రత్యేకంగా లేదు, విష్ణువుని విడిచి అని అర్థం. అవునమ్మా, రెండూ ఒక్కటే. సరిగ్గా అర్థం చేసుకోగలిగితే వాదోపవాదాలతో పని లేకుండా ఇక్కడ మనకి అతి స్పష్టంగా
ఉన్నది సద్వస్తువేనని, అది తప్ప రెండోది లేదని, ఈ విశ్వమంతా విష్ణువేనని, విశ్వేశ్వరుడేనని, ఆ పరమాత్మయందేవి చూస్తే తోస్తూ ఉంటుంది దృశ్యంగా, అంతే. చూస్తే దృశ్యంగా తోస్తూ ఉంటుంది చూసినంతసేపే. కాబట్టి ఇక్కడ సత్యం అన్నది చెప్పే పద్ధతిలో వేరు తప్ప ఇరువురిలోనూ భేదమేమీ లేదు అన్నారు భగవాన్. దేని గురించి చెప్తున్నప్పుడు వేదాంతంలో మాయ ప్రత్యభిజ్ఞ అనేటువంటి విషయాన్ని వివరించారు భగవాన్ స్వయంగా. ఆ వివరించడం ఇదిగో ఈ దృష్టి మనం చూసేదాన్ని బట్టి ఉంటుందే తప్ప గతపు అనుభవపు వాసనలు వేసి చూడడం వల్ల అలా కనపడుతుందే తప్ప ఉన్నది అఖండ పరమాత్మయే. అలా కనపడుతున్నప్పుడు కూడా అది పరమాత్మయందే పరమాత్మే అయి ఉంది అని అతి స్పష్టంగా నీ చేత తెలియబడేదంతా నీ తెలివి స్వరూపములో నీ భావానికి అనుగుణంగా తోచేదే తప్ప నీ ప్రకాశాన్ని విడిచి నీ భావాన్ని విడిచి ఏదీ లేదు. ఏది ఉన్నా నీ ప్రకాశమే నీ భావమే, అదే బ్రహ్మము, అదే నువ్వు అని అతి స్పష్టంగా తెలియచేసినటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్ముడైన శ్రీరమణులకు శతసహస్ర కోటి వందనములు. హరి ఓం నమః.